నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక ఈసారి రాష్ట్ర బడ్జెట్ గట్టిగా పెట్టినామని చెప్తున్నటువంటి రాష్ట్ర సర్కార్ మరి బడ్జెట్ ఏ రకంగా పెట్టిందో ఏమో కానీ మొత్తానికి బీసీ రిజర్వేషన్లు 42% కల్పించాలంటూ మొత్తానికి ఉభయ సభలు మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. అట్లాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మొత్తానికి చర్చల్లో ఫలించినటువంటి అంశం. ఇక రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రాహుల్ గాంధీ కోరిక మేరకు అటు ఎస్సీ వర్గీకరణ, ఇటు బీసీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు రెండు కూడా మేము తెరపైకి తీసుకొచ్చినాం, అవి సాధించినామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏది మన బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయారు కదా, 10 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు ఇప్పుడు మేము కాంగ్రెస్లో ఎమ్మెల్యేలం కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పుకుంటా ఉన్నారట. ఎందుకంటే వాళ్ళ పదవిని తిరస్కరించే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఉప ఎన్నికలు పెడితే మళ్ళీ ఓడుతామో గెలుస్తామో అనే భయంతో మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలం కాదు, బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పుకుంటురట భయానికి. అదే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ ఓలలో కూడా మీకు చెప్తా. ఇకపోతే ఈనాడులో చూస్తే సునీత వచ్చేసింది. సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యోమగామి, ఆమెతో పాటు తిరిగి వచ్చినటువంటి విల్మోర్, మరో 2 వ్యోమగాములు. ఇక ఫ్లోరిడా తీరంలో సాఫీగా దిగినటువంటి క్రూ గ్రాడన్ మొత్తానికి మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఇక ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమైనటువంటి ISSలో మొత్తానికి 9 నెలలుగా చిక్కుకుపోయినటువంటి భారత సంతతి వ్యోమగామి మొత్తానికి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మొత్తానికి ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో మొత్తానికి దిగారు. మొత్తానికి స్పేస్ ఎక్స్కు ఇక చెందినటువంటి క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. ఇక సునీత విల్మర్లతో పాటు ఇక నాసాకు చెందినటువంటి కమాండర్ నిక్ హెగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్, ఇక అట్లాగే గోర్బునోవ్ కూడా ఇక ISS నుంచి ఇక ఇదే వ్యోమ నౌకలో ఇక పుడమికి చేరుకున్నారు. అంతకుముందు ISS నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ISSకు వెళ్ళినటువంటి సునీత విల్మోర్ ఇక చివరకు ఏకంగా 286 రోజులు మొత్తానికి అక్కడే గడపాల్సి వచ్చిన సంగతి గమనార్హం. ఇక సహచరులకు విడుకోలు పలికిందట. మొత్తానికి సహచరులకు విడుకోలు పలికి పుడమికి తిరిగి బయలుదేరే ముందు ISSలోని వ్యోమగాములకు కూడా సునీత విల్మోర్, నిక్ హెగ్, ఇక గోర్బునోవ్ విడుకోలు పలికారు. అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ ఇక సందడి చేశారు. అనంతరం సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకొని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమైనటువంటి మొత్తానికి వ్యోమగాం ఇక్కడ చూడు, అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగినటువంటి క్రూ డ్రాగన్ వ్యోమ నౌక. మొత్తానికి సునీత 9 నెలలుగా చిక్కుకుపోయినటువంటి అంశం మొత్తానికి భారత్కి భూమిపైకి చేరుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రక్రియను పూర్తి చేసిందట. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి కాంగ్రెస్ పూర్తి చేసిందని చెప్తున్నారు. ఇక బిల్లులకు అన్ని పార్టీలు మద్దతు తెలియజేయడం హర్షణీయం. వర్గీకరణ ఉద్యమంలో మృతి చెందిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస పథకాల్లో ప్రాధాన్యం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు. మొత్తానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రక్రియను పూర్తి చేసిందని చెప్తుండ. అటు బీసీ 42% రిజర్వేషన్లు కల్పించడం పైన అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం, అట్లాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా పార్టీలన్నీ మద్దతు ఇవ్వడం పైన హర్షం వ్యక్తం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇకపోతే ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం చరిత్రాత్మకమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వర్గీకరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం హర్షణీయమన్నారు. దళితులకు
అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పైన మంగళవారం శాసనసభలో జరిగినటువంటి చర్చలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉన్నా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మొత్తానికి సంక్లిష్టంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పరిష్కారం చూపారు. వర్గీకరణ అంశము అంతే సంక్లిష్టమైనది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిగింది. ఇందులో ఎంతో మంది మొత్తానికి అసువులు బాశారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను అంటూ 2007లో అప్పటి ప్రభుత్వం సభలో వర్గీకరణ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదేవిధంగా అదే ఏడాది ఉషా మెహా కమిషన్ ఏర్పాటు చేసి వర్గీకరణకు ప్రయత్నం చేసింది. మొదటి నుంచి దళితులకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోంది. అంబేద్కర్కు కేంద్ర మొదటి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ అవకాశం కల్పించింది. బాబు జగ్జీవన్ రామ్ను కూడా రక్షణ శాఖ మంత్రిని చేసిందని దామోదరం సంజవయ్యను ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎన్నో ఒడిదుడుకులకు ఎదురైనటువంటి లోక్సభలో తెలంగాణ బిల్లును ఆమోదించినటువంటి సభాపతి మీరా కుమార్ దళిత బిడ్డే అని దళితుడైనటువంటి మల్లికార్జున ఖర్గేను కూడా ఏఐసిసి అధ్యక్షుడిగా పార్టీ నియమించిందని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి దళితులకు పెద్ద పీట కాంగ్రెస్ వేసిందని చెప్తున్నటువంటి అంశం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇకపోతే ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ అనుకూలం అని చెప్తున్నటువంటి భారాస. ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ అనుకూలం అని బారాసానంట. ఇకపోతే కేంద్రం స్థాయిలో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు. భాజపా ఎమ్మెల్యేలే పాయల్ శంకర్ అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే 18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డు ఏర్పాటు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 18 మంది సభ్యులతోని యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డు ఏర్పాటుకు బిల్లు శాసనసభ ఆమోదం తెలిపిందని చెప్తున్నారు. ఇకపోతే సామాజిక న్యాయానికి పునాది ఎస్సీ వర్గీకరణకు శాసనసభ మండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపిందంట. 59 ఉపకులాలు, 3 గ్రూపులు, 15% రిజర్వేషన్లు, సుప్రీం తీర్పు వెలువడినటువంటి 7 నెలల్లో ప్రక్రియ పూర్తి. మొత్తానికి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం శాసనసభ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టుగా మనం చూస్తున్నటువంటి అంశం. ఇక్కడ చూడరు, మంత్రి ఉత్తమ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్, అట్లాగే ఇంకెవరెవరు ఉన్నారు, మంత్రుడు కడియం శ్రీహరి ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఏదో మీటింగ్ పెట్టిరా. విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో మేయర్ గుండు సుధారాణి, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కడియం, అట్లాగే ఆయిల్ స్పిరిట్స్ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి జంగా రాఘవరెడ్డి వీళ్ళందరూ కలిసి విలేకరుల సమావేశం అయితే పెట్టిరు. ఏడాదిన్నరలో దేవాదుల పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి అంశం. మూడో దశ పంపు ప్రారంభంతో 60,000 ఎకరాలకు సాగునీరు అని చెప్తుండు ఉత్తమ్ కుమార్ చెప్తున్నటువంటి మాట. సాంకేతిక కారణాలతో మొత్తానికి ఆన్ కానటువంటి మోటార్ అట. రానున్న 18-20 నెలల్లో దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనులన్నింటినీ పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత మొత్తానికి ఏఐబిపి పథకం కింద ఈ ప్రాజెక్టు ఉండటంతో పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని ఇటీవల జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కూడా కలిసి కోరామన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించకపోవడంతోనే నిధులు పెండింగ్లో ఉన్నాయని కూడా కేంద్ర మంత్రి ఇటీవల తమకు తెలిపారన్నారు. ఇది ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నాడు. దేవాదుల మొత్తానికి పూర్తి చేస్తామని చెప్తున్నాడు. ఏడాదిన్నరలోనే దేవాదుల పూర్తి చేస్తారట. ఈ అసెంబ్లీ బడ్జెట్లో మొత్తం ప్రగల్భాలు బాగానే పలుకుతూ ఉన్నారు. మరి ఏ రకంగా పనులు చేస్తారో చూడాలి. వాస్తవాలను తొక్కిపెట్టడం, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమే. విచారణలో ఉన్న భూమి హక్కులపైన పిటిషన్ల మీద పిటిషన్లు వేసినటువంటి వ్యక్తికి ₹1 కోటి జరిమానా. హైకోర్టు సంచలన తీర్పు. వాస్తవాలను తొక్కిపెట్టడం, న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించేటువంటి పని చేస్తూ ఉన్నారట. పిటిషన్ల మీద పిటిషన్లు వేసిండట. ఆ వ్యక్తికి ₹1 కోటి జరిమానా విధించారట. న్యాయస్థానాన్ని తప్పుపట్టి ప్రయత్నం చేసినట వ్యక్తి. వాస్తవాలను తొక్కిపెట్టి అవసరాలకు అనుగుణంగా పిటిషన్లపైన పిటిషన్లు వేస్తూ కోర్టులపై భారం మోపడమే కాక విలువైన సమయాన్ని
కూడా వృధా చేసినటువంటి హైదరాబాద్కు చెందిన వెంకటరామిరెడ్డి అనేటువంటి వ్యక్తికి కోటి జరిమానా విధిస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మొత్తాన్ని ఏప్రిల్ 10లోగా హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని కూడా చెల్లించని పక్షంలో ఈ పిటిషన్ను తిరిగి బెంచ్ ముందుంచాలి జ్యుడిషియల్ రిజిస్టర్ను కూడా ఆదేశించింది. ఇక రాష్ట్ర హైకోర్టు చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి అని చెప్తున్నటువంటి అంశం. పిటిషన్ల భూమికి సంబంధించినటువంటి ఇష్యూలో పిటిషన్ల మీద పిటిషన్లు వేసిండట. వేసేసరికల్లా అటు కోర్టు కాలాన్ని వృధా చేసిండు, లాయర్ల న్యాయవాదుల సమయాన్ని వృధా చేసిండు. దేని విషయంలో ఆయనకు ₹1 జరిమానా విధించారట. ఇది దేశంలోనే చరిత్రాత్మకం. ప్రభాకర్ రావు శ్రవణ్ రావు, ఇక ప్రభాకర్ రావు పైన రెడ్ కార్నర్ నోటీస్ అంట. మొత్తానికి మరో నిందితుడు శ్రవణ్ రావు పైన కూడా ఫోన్ అక్రమ చాపింగ్ కేసులో కీలక పరిణామం. ఫోన్ అక్రమ చాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ అయినటువంటి బ్రాంచ్ SIB మాజీ OSD ప్రభాకర్ రావు, మరో ముఖ్య నిందితుడు 6000 శ్రవణ్ రావును కూడా విదేశాల నుంచి రప్పించేందుకు మార్గం సుగమమైంది. ఇక వారిద్దరిపైన రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ అయినటువంటి నుంచి ఇక CBI ద్వారా తెలంగాణ CIDకి తాజాగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని వీలైనంత తొందరగా తీసుకొచ్చేటువంటి విషయం హైదరాబాదు పోలీసులు కేంద్రం హోం ఇక విదేశ వ్యవహారాల శాఖల ద్వారా సంప్రదింపులను ముమ్మరం చేశారట. మొత్తానికి ఎవరిని? ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని, ఇద్దరిని. ఇకపోతే 3 లక్షల కోట్లకు పైనే పద్దు అట. గ్యారంటీ హామీలకు భారీగా నిధులు, నీటిపారుదల వ్యవసాయం, విద్య, ఇంధన శాఖలకు అధిక ప్రాధాన్యం. మొత్తానికి 3 లక్షల కోట్లకు పైనే పద్దంట. మొత్తానికి బడ్జెట్లో పెట్టిరా ఇవన్నీ. ఇకపోతే నీటిపారుదలకు, వ్యవసాయానికి, విద్యకు, ఇంధన శాఖలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారట. అధిక ప్రాధాన్యత. నేడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం 3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని కూడా తెలుస్తోంది. ప్రస్తుత ఏడాది బడ్జెట్ వచ్చేసి 2.90 లక్షల కోట్లు కాగా ఆదాయం అంచనాల కన్నా 50,000 కోట్ల వరకు కూడా తగ్గుదల నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధరబాబు ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి మద్దతును ప్రవేశపెడుతున్నారు. సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఇక మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు మొత్తానికి ఆమోదం తెలపనుంది. ఇక పన్నేతర ఆదాయం కేంద్రం నుంచి ఇక గ్రాంట్లు ఆశించినటువంటి స్థాయిలో రాకపోవడంతో ఈ ఏడాది ఆదాయం లక్ష్యాల మేరకు రాలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తానికి లోక్సభ ఎన్నికల కారణంగా 2024 ఫిబ్రవరిలో తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఏప్రిల్, మే, జూన్ నెలల కోసం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇక మిగిలినటువంటి 9 నెలల కోసం 2024 జూలై 25న పూర్తి పద్దును కూడా ప్రవేశపెట్టింది. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరానికి వచ్చేసి పూర్తి స్థాయి బడ్జెట్ను తొలిసారి ఇప్పుడు పెట్టబోతోంది. ఇక రాష్ట్ర ఆదాయం పైన పూర్తి వాస్తవాలు కూడా తెలిసాయని కూడా వాస్తవిక అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెడతామని కూడా ప్రభుత్వం చెబుతున్నటువంటి అంశం. ఇకపోతే 26,000 కోట్లు అడిగినటువంటి సాగునీటి పారుదల శాఖ 26,000 కోట్లు అడిగిందట సాగునీటి పారుదల శాఖ. ఇక వెలుగులో చూడురి, ఓటర్ ఐడితో ఆధార్ కార్డు లింకు పెట్టబోతురట. UIDAI ఇక CEOతో కేంద్ర హోంశాఖ చర్చలు జరిపి మొత్తానికి ఓటర్ ID ఆధార్ కార్డు లింకుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపైన చర్చించేందుకు మంగళవారం నాడు మొత్తానికి కేంద్ర హోం న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్ IT శాఖ సెక్రటరీతో మొత్తానికి UIDAI ఇక CEO సమావేశం నిర్వహించినట్టు కూడా ఎన్నికల సంఘం EC వెల్లడించింది. ప్రస్తుతం చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఓటర్ ID ఆధార్ ఇక మొత్తానికి ID ఆధార్ సీడింగ్ చేస్తామని కూడా తెలిపింది. ఇక అయితే ఓటర్ IDతో ఆధార్ను కూడా అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి కాదని కూడా ఓటర్లు మొత్తానికి ఇష్టపడితేనే తమ ఆధార్ను లింకు చేసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది. ఇక ఓటర్ ఐడితో ఆధార్ పెండింగ్ మొత్తానికి ఆధార్ సీడింగ్ చేసుకొని ఓటర్ల పేర్లను కూడా లిస్టులో నుంచి తొలగించమని కూడా తేల్చి చెప్పినటువంటి అంశం. ఇకపోతే నేడు రాష్ట్ర బడ్జెట్ ఇవాళ
రాష్ట్ర బడ్జెట్ పెట్టబోతున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి డిప్యూటీ సీఎం బట్టి అట్లాగే 3.10 లక్షల కోట్ల వరకు మొత్తానికి 2025-26 పద్దు ఇక సొంత రాబడి భూముల అమ్మకంతో నాన్ ట్యాక్స్ ఇక ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందని కూడా అంచనాలు. వైద్య విద్య ఇక వ్యవసాయ సంక్షేమానికి ప్రయారిటీ ఎక్కువగా ఇస్తున్నామని చెప్తున్నటువంటి అంశం. బడ్జెట్ గట్టిగానే పెడతా ఉన్నారు కానీ మరి బడ్జెట్ తగ్గట్టుగా పనులు జరుగుతాయా లేవా, ఇది తూ మంత్రమా మరి నిజమా చూడాలిగా. ఎస్సీ వర్గీకరణకు మొత్తం ఆమోదం తెలిపినటువంటి అంశం. హైదరాబాద్లో బతకాలంటే నెలకు 31,000 కావాలి ఖచ్చితంగా. హైదరాబాద్లో ఎవరైనా పోయి బతుకు తెరువు కోసం బతకాలనుకుంటే 31,000 సంపాదిస్తే తప్ప హైదరాబాద్లో బతకడానికి ఛాన్స్ లేదు. సింగిల్ రూమ్ కావాలన్నా 8,000 రూపాయలు పెట్టాల్సిందేనట. హైదరాబాద్లో 21 నుంచి 10th ఎగ్జామ్స్. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. ఇక పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా జరుగుతాయి. మొత్తానికి 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. మొత్తానికి ఈ నెల 21 నుంచి 10th ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇక కాల్పుల విరమణకు పుతిన్ ఓకే చెప్పిండట. ఉక్రెయిన్తో 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు రష్యా అధ్యక్షుడు ఇక మొత్తానికి వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. మంగళవారం ఉదయం పుతిన్తో ట్రంప్ సుదీర్ఘంగా 2 గంటల పాటు మొత్తానికి ఫోన్లో చర్చలు జరిపినటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ చూసుకుంటే ఇజ్రాయెల్ దాడులు. గాజాలో 404 మంది మృతి. ఇక గాజా పైన ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఇక హామస్ స్థావరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున మొత్తానికి ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేసింది. ఈ దాడుల్లో 404 మంది చనిపోయారని కూడా గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపినటువంటి అంశం. ఇక్కడ చూడరు ఇంకొక విషయం ఏంటంటే ఇకపోతే సమానత్వం కోసమే వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినాం అంటూ మంత్రి దామోదర చెప్తున్నటువంటి అంశం. సుప్రీంకోర్టు తీర్పు మేరకే ఎస్సీ వర్గీకరణ చేసిరట. ఇక తీర్పు వచ్చినటువంటి 6 నెలల్లోనే బిల్లును ఆమోదించడం. ఇక సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని వెల్లడి. అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పైన మంత్రి ప్రసంగించినటువంటి అంశాలు. సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోని పనిచేసిందట. దేశవ్యాప్త కులగణనకు తెలంగాణ మార్గం చూపింది. దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయడానికి మార్గం చూపిందట తెలంగాణ. ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యం అన్నట్టు. ఇకపోతే ఎక్స్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీ పోస్ట్. బీసీ రిజర్వేషన్ల బిల్లు సామాజిక న్యాయం వైపు ఇక విప్లవాత్మకమైనటువంటి అడుగు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి మరో హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చిందని కూడా వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు. పిటిషనర్కు ₹1 కోటి ఫైన్. ఇక దేవాదుల ప్రాజెక్టు నుంచి వచ్చే టన్నెల్ను కూడా పరిశీలిస్తున్నటువంటి మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మొత్తానికి దేవాదుల ప్రాజెక్టు నుంచి వచ్చే టన్నెల్ను పరిశీలిస్తున్నటువంటి మంత్రులు. ఇక పంటలను కాపాడేందుకు దేవాదుల స్పీడప్ చేస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ మొత్తానికి ఎంట్రీ అయిపోయింది. బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ఈడీ ఎంట్రీ అయిపోయింది. పంజాగుట్ట పోలీసుల నుంచి వివరాలు సేకరణ. ఇక మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు. నిందితులకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉందట మొత్తానికి. ఇకపోతే ఇకనైనా కేంద్రం కులగణన చేయాలి మొత్తానికి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఏదైతే ఉందో అది సక్సెస్ అయిపోయిందని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అటు ప్రియాంక గాంధీ అటు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా చెప్తా ఉన్నారు. ఇక కేంద్రానికి మన రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే దేశమంతా కులగణన చేయాలి. బీసీ కులగణన చేయాలి. దేశంలో ఏ రాష్ట్రం చేయని ఈ విధంగా సర్వే చేపట్టినామంటూ రేవంత్ రెడ్డి చెప్తుండు. అసెంబ్లీలో పెట్టి ఇక బిల్లు పాస్ చేసినాం. ఇక దుర్బుద్ధితోనే కొంతమంది సర్వేలో పాల్గొనలే. కొందరు నన్ను విమర్శిస్తూ కులగణన చేయని వారి సపోర్ట్ కోరుతున్నారు. కులగణన చేయని వారి సపోర్టు కోరుతున్నారు. ఈ ముసుగులో రాజకీయం చేసేవారి ట్రాప్లో పడద్దు. రాహుల్ గాంధీకి అభినందన సభ పెట్టండి. ఇక ఢిల్లీ ధర్నాకు ఆయన వచ్చేలా ఇక అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఇక బీసీల అండతోనే తాము అధికారంలోకి వచ్చామని కూడా వెల్లడి. సీఎం రేవంత్కు బీసీ సంఘాలు ఆధ్వర్యంలో సన్మానం జరిగిందట మొత్తానికి. ఇక బ్యాక్ టు ఎర్త్ మొత్తానికి నేడు తెల్లవారుజామున భూమికి సునీత ఇతర ఆస్ట్రోనాట్లకు మొత్తానికి ఈ భూమిపైకి రావడం జరిగింది. ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్లో చేరలే, బీఆర్ఎస్లోనే ఉన్నాం. సుప్రీంకోర్టులో మొత్తానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ చూడరిగో. ఇక ఇప్పటికే పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేసినారట. మైపాల్ రెడ్డి బాటలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
కృష్ణమోహన్ రెడ్డి ఇక అదే ఆలోచనలో మరో నలుగురు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఇక శత విధాల ప్రయత్నాలు చేస్తున్న ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలట. మొత్తానికి అనర్హత ఎమ్మెల్యేల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి వరుసగా అదే మొత్తానికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల తర్వాత తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టు ఆశ్రయించినటువంటి సంగతి తెలిసిందే. ఇక కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి విషయం ఇక విదితమే. అయితే నేను కాంగ్రెస్లో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కాంగ్రెస్లో చేరిన పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మొత్తానికి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ఇక హాట్ టాపిక్గా మారిందని చెప్తున్నటువంటి అంశం. ఇక తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడించారు. ఇక ఈ నెల 25న సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ పైన ఇక సీరియస్ వాదనలు జరగనున్నటువంటి నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి ఇక రివర్స్ గేర్ వేశారనేటువంటి అంశం చర్చాంశనీయమైంది. దీంతో గూడెం తన అఫిడవిట్లో తాను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది వాస్తవమేనన్నారు. అయితే తన వ్యక్తి గతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే కలిసినానని చెప్తున్నటువంటి అంశం. నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, కాంగ్రెస్లోకి వెళ్ళలేదు అని గూడెం మైపాల్ మొత్తానికి అఫిడవిట్ దాఖలు చేసిందట సుప్రీంకోర్టులో. ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం ఇక అగమ్య గోచరంగా ఉంది. ప్రభుత్వం ఇక మారగానే అధికార పార్టీ అని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి దూకిన వాళ్లకు కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేదు, ఇటు గులాబీ కాండువా కప్పుకోలేక ఇక మొత్తానికి కుడితిలో పడ్డ ఎలుక తీరి అయిపోయింది వారి పరిస్థితి. ఇప్పటికే ఇక ఆ 10 మంది ఎమ్మెల్యేల మెడలో అనర్హత వేటు అనేటువంటి కత్తి వేలాడుతోంది. ఆ వేటుకు ఇక సుప్రీంకోర్టు ఇప్పటికే తేదీ ఫిక్స్ చేసి పెట్టింది. ఈ నెల 25 జరగనున్నటువంటి విచారణలో మొత్తానికి ఏదో ఒకటి తేలిపోయే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతా మేం కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. ఈ మేరకు పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇక మంగళవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండు. భయపడ్డారు ఇక వీళ్ళంతా. ఇదేటో ఉన్నది, ఆయన తమ సభ్యత్వం రద్దు చేస్తారని భయానికి ఎమ్మెల్యే పదవులు ఏడబోతాయో మళ్ళీ ఎన్నికలు పెడితే గెలుస్తామో గెలవమో అనే భయానికి మేము ఎటు పోలే బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తా ఉన్నారట. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళే. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, దానం నాగేందర్ ఖైరతాబాద్ నుండి, తెల్ల వెంకట్రావు భద్రాచలం, ఇక పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, ఎం సంజయ్ కుమార్ జగిత్యాల, ఇక కాలే యాదయ్య చేవెల్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్, ఇక ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చేరు, ఇక అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి. ఇక వీళ్ళే ఈ 10 మంది ఎమ్మెల్యేలు అయ్యా దుంకిపోయారు. అసెంబ్లీలో గొంతు నొక్కుతున్నారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ ఇక 0 అవర్ క్వశ్చన్ అవర్ ఎందుకు రద్దు చేశారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక స్కూటీ ఎక్కడ పోయింది? మహిళలకు స్కూటీ ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి స్కూటీ ఎక్కడ పోయిందని ఎమ్మెల్సీ కవిత అడుగుతున్నటువంటి అంశం. ఇకపోతే అభినందనలు దక్కాల్సింది రాహుల్కి. ఏది కులగణన సర్వే పారదర్శకంగా చేశాం, కులం ముసుగులో పడకండి, బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. కులగణన పూర్తి చేసినాం కాబట్టి ఆ గౌరవం దక్కాల్సింది రాహుల్ గాంధీకి అని చెప్తా ఉన్నాడు. ఇక బెండు తీస్తున్నారట మొత్తానికి. ఇక హస్తానికి ఓటేసి హరిగోస పడుతున్నాం, ఎండిన పంట పొలాల్లో రైతుల ఆవేదన. ఇక పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సభలో సస్పెండ్ చేస్తే జనంలో నా గొంతు వినిపిస్తా, ఇప్పటికైనా రైతులకు ఎస్ఆర్ఎస్సి నీళ్లు ఇవ్వండి ఇక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి జగదీష్ రెడ్డి యొక్క వాయిస్ సభలో అసెంబ్లీలో నొక్కి పడేశారు. అక్కడ నొక్కేస్తే ప్రజల్లో నేను గొంతు పెంచుతానని ప్రజల్లోకి వచ్చి రైతుల వద్ద మాట్లాడుతున్నటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ చూడరే, మీకు దండం పెడతా, మా రైతులకు నీళ్లు ఇవ్వండి అంటూ హుజురాబాద్లో 1000 ఎకరాలు ఎండిపోతున్నాయి, ఆయకట్ట గ్రామాలకు సాగునీరు అందించండి, రుణమాఫీ పూర్తి చేసి ఇక జరిగినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి అంశాలు. ఇక దెబ్బకు దిగొచ్చిన రేవంత్ ఇక ఇంటికి పిలిపించుకుని గుమ్మడి నర్సయ్యను కలిసినటువంటి సీఎం.